హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీ మిషన్ బెంగాల్లో భాగంగా అనేక వ్యూహాలను రచిస్తోంది. ఒకటి కాదు, ఈసారి ఏకంగా మమతా బెనర్జీని అన్ని దిక్కుల నుంచి కార్నర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఉమెన్ ఓటర్స్తో పాటు మైనారిటీ ఓటు బ్యాంకుని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, అదేవిధంగా హిందూ కన్సాలిడేషన్ ఏ విధంగా ఎక్కువగా చేయాలి. గతంలో బీజేపీకి అంటే రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 38.75% ఓట్ బ్యాంక్ వచ్చింది. అదే సమయంలో మమతా బెనర్జీకి 45.72 ఓట్ బ్యాంక్ వచ్చింది. సో ఈ రెండింటి మధ్య అంతరాన్ని చూసుకుంటే జస్ట్ 7% మాత్రమే ఉంది. ఈ 7% అంటే బీజేపీ మరో 4% పెరిగిందంటే ఆటోమేటిక్గా టీఎంసీ పార్టీకి ఓటు శాతం తగ్గుతుంది. సో వీటన్నిటినీ బేరీజు వేసుకుంటే ఒక 5 to 6% ఓటు బ్యాంకును కనుక బీజేపీ సంపాదించింది అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో 160+ అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అనేక వ్యూహాలను ఇప్పటికే ఆ రాష్ట్రంలో అమలు చేస్తుంది. అయితే ఆ వ్యూహాలు ఏంటి, బీజేపీ ఈసారి సక్సెస్ అవుతుందా లేదంటే మమతా బెనర్జీనే మళ్ళీ గెలుస్తారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో 5% ఓటు బ్యాంకును తీసుకోవాలి అంటే దానికి హిందూ కన్సాలిడేషన్ చేయాలి అని బీజేపీ భావిస్తుంది. ఆ రాష్ట్రంలో కులపరమైన రాజకీయాలు అక్కడ చోటు లేదు. జస్ట్ మతాల పరంగా మాత్రమే రాజకీయాలు కొనసాగుతాయి. కాబట్టి అంటే జనరల్గా బీహార్, యూపీ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కులాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు కొనసాగుతూ ఉంటాయి. ఏకంగా కులం ఆధారంగానే అక్కడ పార్టీలు సైతం ఏర్పాటయ్యాయి. కానీ వెస్ట్ బెంగాల్లో అలా ఉండదు. మతం ఆధారంగా అక్కడ ఇలాంటి రాజకీయాలు నడుస్తాయి. కాబట్టి ప్రస్తుతం మమతా బెనర్జీ అక్కడ ఎక్కువగా మైనారిటీ ఓటు బ్యాంకును బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా అక్రమ వలసదారులను తమ రాష్ట్రంలోకి తీసుకువచ్చి వాళ్ళను ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దీన్ని ట్యాకిల్ చేయాలి అంటే హిందూ కన్సాలిడేషన్ చేయడం మాత్రమే బీజేపీకి మార్గంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే న్యూట్రల్ హిందువులు మమతా బెనర్జీకి ఓటు వేశారో వాళ్ళనే బాగా టార్గెట్ చేయాలని ఈసారి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే హిందూ హిందూ ఏక్ హై అనే నినాదాన్ని సైతం అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో యావత్ భారతదేశ రాజకీయాలను ఒక గేమ్ చేంజర్గా మారిపోయాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ మెజారిటీ మార్కు రాకపోగా మైనారిటీలో పడిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం మాత్రమే అక్కడ అధికారంలో కేంద్రంలో ఉండడానికి వీలు కలిగింది. సో ఇలాంటి సమయంలో ఇక మోదీ పని అయిపోయింది అనే వాదనను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేసిన సమయంలో హర్యానా ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ బటెంగేతో కటెంగే అనే నినాదాన్ని ఇవ్వడంతో ఏకంగా హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్ సైతం చెబుతున్న పరిస్థితుల్లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. అదే సమయంలో మహారాష్ట్రలోనూ భారీ విజయం సాధించడానికి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో ఇదే విధంగా వెస్ట్ బెంగాల్లోనూ హిందూ కన్సాలిడేషన్ కోసం అనేక నినాదాలు భవిష్యత్తులో వినిపించనున్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు మైనారిటీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో అందులో ముస్లిమేతర మైనారిటీలను ఆకర్షించే విధంగా బీజేపీ వ్యూహాలు పన్నుతుంది. మైనారిటీలు అంటే మన దేశంలో ముఖ్యంగా ముస్లింలు మాత్రమే గుర్తొస్తాయి అన్ని పార్టీలకు. కానీ మైనారిటీలోనే సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు ఇలా అనేక వర్గాలకు సంబంధించిన వారు మన దేశంలో ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో వీళ్ళ సంఖ్య 25 లక్షల వరకు ఉంది అని గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అండ్ టీఎంసీకి మధ్య ఉన్న ఓట్ల అంతరం 42 లక్షలు. కాబట్టి ఈ 25 లక్షల్లో ఒక 10 లక్షల మంది మైనారిటీ ఓటు బ్యాంకునైనా తమ వైపు తిప్పుకోగలిగితే ఖచ్చితంగా ఇది బీజేపీకి ప్లస్ అవుతుందనే భావించవచ్చు. దీంతో పాటు ఇన్నాళ్ళు మమతా బెనర్జీ ఏదైతే మైనారిటీ ఓటు బ్యాంకుపై డిపెండ్ అవుతూ వచ్చారో ఆ మైనారిటీలలోనే ఎస్ఐఆర్ ప్రక్రియ భారీగా దెబ్బకొట్టనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్నాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వచ్చిన అక్రమ వలసదారులకు ఆధార్ ఓటర్ కార్డులను సృష్టించడం వల్ల వాళ్ళను ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు చేశారు. ఆ రాష్ట్రంలో మైనారిటీలు ఎక్కువగా ఉన్నా కూడా
ఏకంగా 30% మంది ముస్లిం మైనారిటీలు వెస్ట్ బెంగాల్లో ఉన్నా కూడా వాళ్ళంతా కూడా ఒక 30-40 నియోజకవర్గాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతం కావడం వల్ల మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో నార్మల్గా మెజారిటీలుగా హిందువులే ఉన్నారు. సో దీన్ని బట్టి కూడా బీజేపీకి ఇది బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఆ 30-40 నియోజకవర్గాలను ఎక్స్క్లూడ్ చేస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ హిందువులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇది కమలం పార్టీకి ప్లస్ అయ్యే అవకాశమే ఉంది. అంతేకాకుండా మమతా బెనర్జీ ఈ విషయంపై స్ట్రాటజిక్గా ఆలోచించి దశాబ్ద కాలం నుంచి అక్కడక్కడ అంటే ప్రతి నియోజకవర్గంలో 1 or 2% ఓట్లను ప్రభావితం చేసే విధంగా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను సెటిల్ చేస్తూ వచ్చారు. ఈ ప్రక్రియ మొత్తానికి ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ దెబ్బ కొట్టనుంది అని విశ్లేషకులు సైతం చెబుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే మమతా బెనర్జీ ఇన్నాళ్ళు ఏదైతే మైనారిటీ ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకున్నారో ఆ మైనారిటీ ఓటు బ్యాంక్ మొత్తం కొలాప్స్ అవుతోంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా బీజేపీ ఆ రాష్ట్రంలో ఇప్పటికే భారీ ర్యాలీలను అంటే పెద్ద నాయకులు కొన్ని రోజుల తర్వాత నుంచి స్టార్ట్ చేశారు, కానీ కింది స్థాయి నాయకులు ఇప్పటికే ప్రచారాన్ని స్టార్ట్ చేసేశారు. అంతేకాకుండా సంఘ్ పరివార్ ఏకంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 మార్చి లేదంటే ఏప్రిల్ ఈ 3 నెలల్లో ఎప్పుడో ఒకసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిగ్గా 1 year ముందు నుంచే ఫిబ్రవరిలోనే అక్కడ పెద్ద ఎత్తున సంఘ్ పరివార్కు సంబంధించి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాష్ట్రానికి వెళ్ళి అనేక మందితో సమావేశమయ్యారు. ఈ సమావేశం నుంచే అక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే ఆర్ఎస్ఎస్ దీనికి సంబంధించిన అన్ని నివేదికలను తయారు చేసి సిద్ధంగా ఉంచి ఉంటుంది. కాబట్టి దీన్ని బీజేపీ ఇప్పటి నుంచి ఉపయోగించుకుని పెద్ద ఎత్తున ప్రచారాస్త్రాలు మొదలు పెట్టనుంది. వీటితో పాటు ఆ రాష్ట్రంలో మహిళలను పెద్దగా అట్రాక్ట్ చేయడానికి పెద్ద ఎత్తున ఉచిత పథకాలను అమలు చేయడానికి లేదంటే ఉచిత హామీలు ఇవ్వడానికి కూడా బీజేపీ సిద్ధమైంది. గతంలో ఎప్పుడూ కూడా బీజేపీ ఇంత పెద్ద ఎత్తున ఉచిత హామీలను ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ఎప్పుడైతే కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఈ గ్యారెంటీల పథకాలతో 2 రాష్ట్రాలను క్యాప్చర్ చేసుకున్నాయో అప్పుడే ఇంకా ప్రజల్లో ఉచితాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి. వాళ్ళను మార్చాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. మనం అధికారంలో ఉంటే భవిష్యత్తులో అయినా మార్చవచ్చు, కానీ ఇలా మనం గిరిగీసుకుని కూర్చుంటే ఖచ్చితంగా మనం ఎన్నటికీ గెలవలేం. తద్వారా కాంగ్రెస్కి మనమే అధికారాన్ని ఇచ్చినట్లు అవుతుంది అని కమలం పార్టీ గుర్తించింది. అందుకే ఆ తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఇలా అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు ఇబ్బడి ముబ్బడిగా ఉచితాలను ఇవ్వడం స్టార్ట్ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా లాడ్లీ బెహన్ యోజన అనే పథకం చాలా ఇంపాక్ట్ చూపించిందనే చెప్పవచ్చు. రీసెంట్గా బీహార్లో జరిగిన ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారు. ఈ ఓట్లు వేయడంలో లాడ్లీ బెహన్ యోజన అనే పథకం చాలా కీలకంగా పనిచేసింది. ప్రతి ఒక్క మహిళకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి ఈ పథకం కింద. సో ఇలాంటి పథకాన్ని వెస్ట్ బెంగాల్లో కూడా హామీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది బీజేపీ అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల 1.3 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్న వెస్ట్ బెంగాల్లో ఆ మహిళలందరినీ తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల ఇప్పటి వరకు మహిళా సీఎం అనే పేరుతో మమతా బెనర్జీకి మహిళలు ఓటు వేస్తూ వచ్చారు. కానీ ఈసారి వాళ్ళను తమ వైపు గనుక తిప్పుకుంటే ఖచ్చితంగా ఇది భారీ ఇంపాక్ట్ చూపిస్తుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మమతా బెనర్జీకి వయసు మీరుతూ ఉండటంతో ఆమె తర్వాత అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీకి మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయనను నెక్స్ట్ సీఎంగా చేసే అవకాశం ఉంది అని ఇప్పటికే రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక మీకు మీ రాష్ట్రానికి భవిష్యత్తులో మహిళా సీఎం ఉండబోరు. అభిషేక్ బెనర్జీకి రాజకీయంగా అంత అనుభవం లేదు. సో మమతా బెనర్జీని మహిళ అని చూసి మీరు ఓటు వేస్తే మీరే నష్టపోతారు అనే దానికి సంబంధించిన క్యాంపెయిన్ కూడా భవిష్యత్తులో బీజేపీ పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధమవుతోంది అని కూడా తెలుస్తుంది. వీటన్నిటినీ చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి వెస్ట్ బెంగాల్లో ఎలాగైనా గెలుపొందాలి అని కమలం పార్టీ పెద్ద ఎత్తున టార్గెట్ చేసినట్లే కనిపిస్తుంది. గతంలో అంటే 2021లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున అక్కడ హింస చెలరేగింది. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కార్యకర్తలంతా కూడా
బీజేపీతో పాటు కాంగ్రెస్ కమ్యూనిస్టు కార్యకర్తల ఇళ్లపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఇందులో ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన అక్రమ వలసదారులు ఎక్కువగా పాల్గొన్నారు. కాబట్టి మమతా బెనర్జీని ఈసారి ఖచ్చితంగా గద్దె దింపాలి, లేదంటే తమ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మారణ హోమం అనేది భవిష్యత్తులో ఎన్నటికీ ఆగదు. కాబట్టి ఇదే చివరి అంకంగా భావించి పెద్ద ఎత్తున ప్రచారానికి సిద్ధమవుతుంది. ఇదే కనుక పర్ఫెక్ట్గా అమలు చేయగలిగితే ఖచ్చితంగా కమలం పార్టీ ఆ రాష్ట్రంలో 160కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి రావడం ఖాయమని అంటూ ఉన్నారు విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.